డాక్టర్ గారు, నాకు మా వారికి ఇద్దరికి ఓరల్ సెక్స్ చాలా తృప్తిగా అనిపిస్తుంది. దానివల్ల ఏమైనా నష్టమా? ఓరల్ సెక్స్ కూడా సెక్స్లో ఒక భాగమే. ఫోర్ ప్లేలో భాగం తీసుకోవచ్చు. అలాగే శృంగారంలో భాగంగా తీసుకుంటాం. కొంతమంది ఆడవాళ్ళు చాలా ఇష్టపడతారు ఓరల్ సెక్స్ చేయడానికి. వాళ్ళకి వచ్చే ఎమోషన్ ఎక్కువ చెవుడు వెంటనే ఆ అంగాన్ని వాళ్ళు ప్రేరేపించి నోట్లో పెట్టేసుకుంటారు. ఆగలేరు. ఇక వాళ్ళు యోనిలో పెట్టుకున్న దానికంటే నోట్లో పెట్టుకోవడానికి ఎక్కువ తృప్తి పడింది. కొంత అలా చేస్తూంటారు. చివరికి ఆ వీర్యం నోట్లో పడిపోయేదాకా వాళ్ళకి ఆ కామోద్రేకం ఆగదు, అంత ఇదిగా ఉంటుంది. అలాగే ఆ కొంత మగవాడికి ఆడవాళ్ళు ఎంతసేపు చేసినా అమ్మో కావాలనిపిస్తున్న వాళ్ళు ఎంతసేపు అయినా చేస్తూనే చేయించుకుంటూనే ఉంటారు. అలాగే అంతే ఓరల్ సెక్స్. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరికీ ఓరల్ సెక్స్ ఇష్టం. అంతే ఓరల్ సెక్స్ వాళ్ళు చేయడం వల్ల ఏమైనా నష్టం ఉందా? నష్టం ఏం లేదు. ఏమైనా వాళ్ళకి జబ్బులు ఉంటే, ఒకవేళ హెర్పిస్ సింప్లెక్స్ అని జబ్బు మగవాడికి ఉంటే అది ఆడవాళ్ళకి నోట్లో వస్తుంది. ఇంకా శరీరం అలాగే ఆడవాళ్ళకి నోట్లో ఉందనుకుని మగవాడికి పురుషాంగానికి వస్తుంది. హెర్పిస్ సింప్లెక్స్ అనేది ఓరో జెనిటల్ వెరైటీ కూడా ఉంది. అంటే టైప్ 1, టైప్ 2 రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 ఏమో అంతా నోటికి సంబంధించి, టైప్ 2 జెనిటేరియాకి సంబంధించింది. ఓరల్ హెర్పిస్ సింప్లెక్స్ అనేట్లయితే మాత్రం వాళ్ళకి సంక్రమిస్తుంది. అది ఓరో జెనిటల్ మామూలుగా దీన్ని కూడా అంటుకుంటున్నమాట. ఆ రంగా ఈ టైప్ 1 హెర్పిస్ సింప్లెక్స్ అంటే అంటుకోవడం. అలాగే నోట్లో కొంచెం సిఫిలిస్ పుండు ఉంటుంది. మగవాడికి పురుషాంగ పుండు ఉన్నా సరే ఆడవాళ్ళు నోట్లో చీకుతారు కొందండి. ఇచ్చి అంటే అనిపిస్తుంది, కానీ చేస్తారు. చేస్తే వాళ్ళకి నోట్లో సిఫిలిస్ గొంతుకులో వస్తుంది. సిఫిలిస్ పుండు గొంతుకులో వస్తుందంటే ఇంక వాళ్ళు మెంగలేరు. చేయాలన్నా బాగా పొబ్బు అది వెంటనే మానదు. సిఫిలిస్ పుండు మానడానికి కనీసం 15 రోజులు 20 రోజులు పడుతుంది. తెగ బాధపడతారు. గొంతుకులో సిఫిలిస్ పుండు వస్తుందన్నమాట. ఆ రంగం చేత ఓరల్ సెక్స్ అంటే పరిశుభ్రంగా ఉంటే, వాళ్ళ జనేంద్రియాలు పరిశుభ్రంగా ఉంటే వాళ్ళు చేస్తారు. కొంతమందికి ఇది కావాల్సిన పాచి ఉంటుంది. ఆ పాచిని కూడా నోళ్ళు పెట్టుకుంటారు. మగవాళ్ళు చాలామంది వాళ్ళ పురుషాంగాన్ని క్లీన్ చేసుకోరు. ఆ పెప్పేసి 2 పూట స్నానం చేసి పెప్పేసి వెనక్కి లాగి శుభ్రం క్లీన్ చేసుకోరు. అలా దాని పాచి ఉంటుంది. దాన్ని చేశారనుకోండి ఏమవుతాయి, ఆడవాళ్ళు నోటినంటే రకరకాల జబ్బులు వస్తాయి. ఆ పాచి వల్ల వస్తాయి. అలాగే కొన్ని ఆడవాళ్ళు నోరు చాలా నోరంతా జబ్బులు కుంపటి రోగాలు కుంపట్లా ఉంటుంది. అది వాళ్ళ నుంచి మగవాళ్ళకి వస్తుంది. అంచేత ఇద్దరూ ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఓరల్ సెక్స్ మంచిదే. కానీ ఆరోగ్యకరంగా లేనప్పుడు మాత్రం ఓరల్ సెక్స్ కరెక్ట్ కాదు. అంటే మామూలు సెక్స్ కూడా కరెక్ట్ కాదు. అక్కడ కండం తప్పకుండా వాడాలి. అంతేగాని అనారోగ్యంగా ఉన్నప్పుడు మామూలు సెక్స్ చేసేయచ్చా అంటే, అనారోగ్యం ఉన్న రెండో వాడికి వస్తుంది కదా, జబ్బు వస్తుంది కదా. అంచేత ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు జనేంద్రియాలను నోరు, మగవాడి పురుషాంగం 2 ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఓరల్ సెక్స్ చేయొచ్చు. దానివల్ల హామీ లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.